పెట్టుకునేటి ఇది లేదు. అంటే ఇప్పుడు బీఆర్ఎస్ నుంచి బయటకు వస్తున్న చాలామంది నేతలు చెప్తున్నది ఏంటంటే బీఆర్ఎస్ అంటే అప్పటి టీఆర్ఎస్ అంటే అది కేవలం ఒక హరీష్ రావు లేకపోతే ఒక కవిత ఒక కేటీఆర్ ఒక కేసీఆర్ ఇది తప్ప వేరే వాళ్ళు ఎవరికి కూడా ప్రాధాన్యత ఉండదు, వాళ్ళ మాటకు విలువ ఉండదు అని. అది ఉన్నది కామను, దాని గురించి నేను ఎక్కువ కమిట్ చేయను. బట్ ఆ మాట ఉన్న మాట సహజం. ఎందుకంటే మన ఎలక్షన్లు ఓడినప్పుడు నేను ఆ మీటింగ్లలో పోయినాను కదా, వాళ్ళు అరేంజ్ చేసి మీటింగ్ ఆల్ ది వర్కర్స్ మీరు చెప్పిన మాట చెప్పారు అది విన్నాను. నేను కూడా రిపీట్ చేసి ఇట్లా కాకుండా చూడాలా, మనము సోషల్ ఇంజనీరింగ్ చేయాలా. పొలిటికల్ పార్టీ అంటే ఫ్యామిలీ కాదు, పొలిటికల్ పార్టీ అంటే సోషల్ గ్రూప్ కాదు, క్లబ్లో 10 మంది కూర్చొని మాట్లాడడం కాదు. ఇది పీపుల్ సొసైటీకి సంబంధించింది. ఎంతవరకు మీకు మీ పార్టీ క్యాడర్కి ఆప్యాయత ఉండదు, మీరు వన్నెస్ ఉండదు, ఐడెంటిటీ ఉండదు, అప్పుడు మీరు పొలిటికల్ పార్టీ కారు. అదే నేను కాంగ్రెస్ ఇచ్చినప్పుడు కూడా మేడం గాంధీకి చెప్పిన వర్డ్ ఇది, ఐఎమ్ డిస్టెన్సింగ్ మై సెల్ఫ్ ఫ్రమ్ కాంగ్రెస్ బికాస్ కాంగ్రెస్ కెనాట్ ఎఫోర్డ్ టు డిస్టెన్స్ ఇట్ సెల్ఫ్ ఫ్రమ్ పీపుల్ దూరం పీపుల్ ఇక్కడ కోరుకుంటా ఉంటే మీరు డిస్టెన్స్ అయ్యి లాభం లేదమ్మా అన్నట్టు మనం కూడా ఒకళ్ళతో ఐడెంటిఫై చేసుకుంటేనే పార్టీ నడుస్తుంది. లేదా దేన్ని నడిపించుకుంటా అంటే మీ దొరికిన రిజల్ట్స్ వస్తుంది. మీరు బీఆర్ఎస్కి సెక్రటరీ జనరల్గా ఉన్నారు. ఒక విధంగా చెప్పాలంటే కేసీఆర్ తర్వాతి స్థానం, రెండో స్థానం, నంబర్ 2. మీ వయసుకి మీ అనుభవానికి తగ్గ ప్రాధాన్యత అక్కడ ఇచ్చారు, ఆ వాల్యూ ఇచ్చారు. ఇచ్చేటండి. ఈ హాజ్ గివెన్ మీ మోర్ దెన్ వాట్ ఐ డిజర్వ్. నాకు రెస్పెక్ట్ ఎంత చేయాలో అంతకన్నా ఎక్కువ ఇచ్చిండు, దే ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్. కానీ మీరు చెప్పిందంతా విన్నాడా అంటే అది ఒక్కొక్కళ్ళ ఇండివిజువాలిటీ, ఒక్కొక్కళ్ళ మనస్తత్వం. కొన్ని ఇంటరు కొన్ని ఇనరు. ఫస్ట్ 4 years అవుతా డెఫినెట్లీ నేను విన్నట్టు అనిపించింది నాకు. ఫస్ట్ 5 years మేము అయిన తర్వాత పార్టీ పెరిగినా కొద్దీ ఆయనకి వేరే సలహాదారులు కూడా దొరుకుతారు, వాళ్ళతో కూడా మాట్లాడారు. మీరు చెప్పిన ఇష్యూస్ వచ్చినాయి, దాన్ని మనం సర్దిద్దుకోలేకపోయినాం. అంటే ఒకవేళ మీ అంతటి అనుభవం ఉన్న వ్యక్తుల సలహాలు కనుక తీసుకుని ఉంటే 2023 ఎన్నికల్లో బీఆర్ఎస్ దెబ్బతినకుండా ఉండేదా? మనం అంత పెద్ద అనుకోకూడదు. దేవుడు కూడా కూర్చొని నేను చేయగలుగుతుంటే అని ఆ దేవుడే కాదు అనమాట. కాబట్టి దేవుడే తిట్టుకుంటాం మనం, ఏం దేవుడు రా బాబు అంటాం మనం దెబ్బ తగులుతాయి. కాబట్టి దేవుడే తిట్టుకుంటాం. కాబట్టి మనం పెద్దగా అనుకోవద్దు.